వందనాలు చెల్లిస్తున్నాను. రండి మనం దేవుని యొక్క మాటల్ని మనం విందాము. యోహాను సువార్త 19వ వచనాన్ని, యోహాను సువార్త 14వ అధ్యాయం 19వ వచనాన్ని చదువు. యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనాన్ని చదవండి. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకుందునని చెప్పాను. ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాటలో నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు. దేవుని ప్రేమించడము అంటే ఏంటంటే ఆయన ఆజ్ఞలను విని దానిని గైకొనడమే దేవుణ్ణి ప్రేమించడం. అయితే దేవుణ్ణి ఈ విధంగా ఆయన ఆజ్ఞలు విని ఎవరైతే గైకొని ఆయనను ప్రేమిస్తున్నారో అటువంటి వారు గురించి ప్రభు చెప్తున్నారు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. ఇదే యోహాను సువార్తలో మనం 3వ అధ్యాయం 16వ వచనంలో ఏముంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, తన ఏకైక కుమారుని ఈ లోకానికి అనుగ్రహించెను. అక్కడ మనం చూస్తే తండ్రి ఏ భేదం లేకుండా అందరిని ప్రేమించి తన కుమారుని పంపించినాడు. అయితే తన కుమారుని యొక్క ద్వారా ఎవరికైతే ఆయన మాటలు దొరికినాయో వారికి ప్రభు ఇస్తున్నటువంటి మాట ఇక్కడ, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. అంటే ఇప్పుడు తండ్రి వలన ఎవరు ప్రేమింపబడుతున్నారు? ఒకసారి అయితే 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడింది, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను. అంటే అప్పుడు మనము ప్రభుని ప్రేమించకపోయినా మనం డైరెక్ట్ గా తండ్రి ప్రేమించాడు. అయితే ఇక్కడ మరల ప్రభు చెప్తున్న మాట, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. అంటే తండ్రి లోకము ఏ జాతి, ఏ మతం, ఏ కులం, ఏ భాష, ఏ వర్గం లేకుండా అందరినీ సమానంగా ప్రేమించే తన కుమారుని అనుగ్రహించాడు. అయితే తన కుమారుని అనుగ్రహించక ముందు అందరినీ ప్రేమించాడు. అయితే కుమారుని అనుగ్రహించిన తర్వాత ఇప్పుడు కుమారుని ప్రేమించే వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారిని ఇప్పుడు తండ్రి ప్రేమిస్తున్నారు. అంటే తండ్రి ఇప్పుడు డైరెక్ట్ ప్రేమించడం లేదు, తన కుమారుని ద్వారా ప్రేమిస్తున్నారు అని మనం ఇక్కడ గ్రహించాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే అది డైరెక్ట్, ఇంకా అప్పటికే యేసు ప్రభు పంపించబడలేదు కనుక డైరెక్ట్ గా లోకాన్ని ప్రేమించి తన కుమారుని ఇచ్చాడు. ఇప్పుడు తన కుమారుని వదిలిపెట్టి డైరెక్ట్ గా నిన్ను నన్ను తండ్రి ప్రేమించలేవు, మనల్ని ప్రేమించే తన కుమారుని అనుగ్రహించాలి. ఇప్పుడు ఒక వ్యక్తి నేను తండ్రి చేత నేను ప్రేమింపబడాలి అనే కోరిక నీలో ఉంటే మనము ఆ క్రీస్తు ద్వారా మాత్రమే తండ్రి చేత మనం ప్రేమింపబడతాము. ఒకవేళ నువ్వు డైరెక్ట్ గా నేను తండ్రి చేత ప్రేమింపబడాలి అని కోరుకుంటే యేసుక్రీస్తు రాకముందున్న కాలంలో ఉంటే నువ్వు డైరెక్ట్ గా తండ్రి చేత ప్రేమింపబడ్డ వ్యక్తి. కుమారుని పంపించక ముందు డైరెక్ట్ గా ప్రేమించాడు, అందరినీ ప్రేమించాడు, తన కుమారుని ఇచ్చాడు. కానీ ఇప్పుడు తండ్రి ఇప్పుడు ఎవరిని ప్రేమిస్తున్నాను, తన కుమారుని ఇచ్చాను కనుక ఇప్పుడు ఎవరైతే తన కుమారుని ప్రేమిస్తారో, ఆయన ఆజ్ఞల్ని గైకుంటున్నారో అటువంటి వారిని ఇప్పుడు తండ్రి కూడా వారిని ప్రేమిస్తారు. ఈ దినాలలో దేవుని నామాన్ని తీసుకునే వారు ఎంతో మంది ఉన్నారు, దేవుని నామంలో ఆరాధించే వారు ఎంతో మంది ఉన్నారు, ఆ ప్రభు యొక్క నామంలో ఆరాధన అన్ని జరిగించేవారు ఎంతో మంది ఉన్నారు. కానీ ఆయన ఆజ్ఞల్ని గైకొను వారు కాదు. అందుకే అక్కడ ప్రభు చెప్తున్న మాట, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వానిని ప్రేమించి
మళ్ళీ ప్రభు ఇక్కడ చెప్తున్నది ఏంటిది? నేను వారిని ప్రేమిస్తాను. మళ్ళీ తండ్రి ఎవరిని ప్రేమిస్తారో నేనే వారిని ప్రేమిస్తాను. నేను డైరెక్ట్ కూడా నన్ను వదిలిపెట్టి తండ్రి ప్రేమించలేడు, తండ్రిని వదిలిపెట్టి నేను కూడా ఆ వ్యక్తిని ప్రేమించలేడు. ఇక్కడ ఒక ఐక్యత అనేది మనకు కనబడుతుంది. అదే చెప్తూ ఏమంటున్నారు? వానికి నన్ను కనపరుచుకొందును, అంటే తన్ను తాను ప్రభు బయలుపరుచుకుంటాడు. తను ఏమై ఉన్నాడో అనే విషయాన్ని అక్కడ ప్రభు తన్ను తాను తన ప్రత్యక్షత వారికి అనుగ్రహిస్తారు. అందుకే అక్కడ జ్యోతిర్మయుడగు ప్రభుని వారు ఎరగనందుకు వారు జ్యోతిర్మయుడగు ప్రభుని వారు సిలువకేసి ఉన్నారు. వారు ఎందుకు సిలువకేశారు ఆ ప్రభుని అంటే వారు ఆ ప్రభుని ఎరగలేదు కనుకనే, ఆ ప్రభు ఎవరు వారికి అర్థం కాలేదు కనుకనే. ఒకసారి ఏమో ఆయన నీవన్నట్టే రాజువా అంటే నీవన్నట్టే అంటాడు, నీ దేవుని కుమారుడవా అని అక్కడ దిగిరా, అయితే నువ్వు ఇది చేయి అది చేయి అని అక్కడ మొత్తం అక్కడ కన్ఫ్యూజ్ అయిపోయారు. ఫస్ట్ ఒకసారి సాతాను సిలువ మొయ్యడానికి అడ్డగించాడు. సిలువ మొయ్యడానికి పేతురు ద్వారానే అడ్డగించాడు. ఇప్పుడు సిలువ మొయ్యడానికి ఎటువంటి ప్రణాళిక రచించాడంటే దూరపు వ్యక్తిని కాదు, దగ్గరున్న వ్యక్తిని సిలువ అనుభవకుండా వెళ్లకుండా ఉండడానికి వాడుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు సిలువని మోస్తే ఈ వ్యక్తి ఏదో చేస్తున్నారు, నాకు అర్థం కావడం లేదు, ఈ వ్యక్తి ఏదో తండ్రి చిత్తమంట, ఏదో శ్రమలు అనుభవించాలంట, ఏదో శ్రమ పడాలంట, మళ్ళీ మరణిస్తాడంట, తిరిగి వేస్తాడంట, అరే ఇదేదో నా స్థలాన్ని చిత్తుకొనొక్కే వ్యక్తిగా ఉన్నాడు అని సిలువని మోయకుండా అడ్డగించాలని చాలా ప్రయత్నించారు. కానీ దాని తర్వాత యేసు ప్రభు ఆ యొక్క సాతాన నా వెనుకకు వెళ్ళిపో, నాకు అభ్యంతరకరంగా ఉన్నావని దేవుడు దాన్ని గద్దించి పేతుడికి ఆ మానవ సంగతులు తరస్తున్నావని అక్కడ పేతుడికి అర్థం చేయించినారు. ఒక మానవ సంగతుల వెనుకాలని ఆధారం చేసుకొని సాతాను యేసు ప్రభు యొక్క శిలువ మరణాన్ని అడ్డగించాలనుకున్నాడు మొట్టమొదట. నెక్స్ట్ ఈ యొక్క శిలువ మరణాన్ని ఇంకా ఎవరు అడ్డగించాలనుకున్నారంటే తన యొక్క నా చిత్తం అనే వ్యక్తి అడ్డగించాడు. అందుకే గెస్సమనే తోటలో వచ్చినప్పుడు ప్రభు అక్కడ చెప్పిన మాట, తండ్రి నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించును గాక. ప్రభు ఈ గిన్నె నుండి తాగడం నీ చిత్తమా? అయితే అలా తాగడానికి ప్రభు అది నీ చిత్తమే నాలో జరుగును గాక అని పూర్తిగా తను అర్పించుకున్నాడు. ఇక శిలువ మరణానికి అప్పగించుకునే ముందు అక్కడ రెండు విషయాలు జరిగాయి. ఒకటి, సాతాను పేతుర్ని వాడుకుంది, అక్కడ ప్రభు ఆ శిలువ మరణము వెళ్ళడానికి అక్కడ అప్పగించేసుకున్నాడు. ఇక్కడ తనతో ఉన్న పోరాటం, తన శరీరంతో ఉన్న పోరాటం అక్కడ చేసిన తన స్వచిత్తంతో పోరాటం. గెస్సమనే తోటలో స్వచిత్తంతో ఉన్న పోరాటం చేశాడు. దాని తర్వాత మనం చూస్తే ఆయనను సిలువకు అప్పగించుతున్నప్పుడు నేను ఒక్క మాట చెప్తే నిన్ను వదిలిపెడతావు, నిన్ను వదిలిపెడతామంటే పైనుంచి ఒక అధికారం ఇవ్వబడకుంటే నీవు నా పైన నువ్వు చెయ్యి కూడా వేయలేవు అని ప్రభు అక్కడ ఆ వ్యక్తికి తెలియజేస్తాడు. కానీ అక్కడ కూడా తను బయటికి రావడానికి ఉన్న ఒక అవకాశం అక్కడ కూడా దొరికినది. అక్కడ లోకం నుంచి, అక్కడ ఉన్న అధికారుల నుంచి కూడా ప్రభుకు ఒక అవకాశం దొరికింది. ఇప్పటికైనా నువ్వు దేవుని కుమారుడు, నీవన్నట్టే. ఏమి అర్థం కావడం అసలు ఈయన కన్ఫ్యూజ్ ఉంది. ఈయన దేవుని కుమారుడు అంటే నీవన్నట్టే అంటున్నాడు, రాజు అంటే నీవన్నట్టే అంటున్నాడు. అసలు ఈయన ఎవరు? ఏ మొత్తం కన్ఫ్యూజన్ లో పెట్టి సాతానికి అర్థం కాదు. ఆయన మరణించి తిరిగి లేచేంతవరకు కూడా సాతానికి ఒక అర్థం కాదు. ఏదో పాక లెక్క మాట్లాడుతుండని సిలువకేయండి అని ఇంకా అప్పుడు సాతాను వారిలో ప్రేరేపించి అందరు కలిసి యేసయ్యను సిలువకేయండి అని అక్కడ కేకలు వేశారు. ఆయన యొక్క సిలువ ముయ్యకుండా, ఆయన సిలువ మరణం గుండా వెళ్ళిపోకుండా ముగ్గురు అడ్డగించారు. ఒకరి లోకంలో ఉన్న అధికారులు అడ్డగించారు సిలువ మరణం ముయ్యకుండా. అక్కడ వారు అడుగుతున్నారు, నువ్వు ఒక్క మాట చెప్పు, నువ్వు రాజువేనా? నేను రాజుని, నీవు అన్నట్టు అన్నాడు. కానీ నేను రాజును, నీవు అన్నట్టే నేను రాజునే అన్నాడు. కానీ నిజంగా నువ్వు రాజు అని అక్కడ ఒప్పుకోలేదు. అక్కడ వదిలిపెట్టడానికి అడుగుతున్నారు. నేను ఒక్క మాట చెప్తే నిన్ను వదిలిపెట్టగలనంటే ప్రభు అన్నారు, పైనుంచి అధికారం లేకుంటే నువ్వు నా మీద చెయ్యి కూడా వేయవు, నన్ను ఏం చెయ్యలేవు అని అక్కడ ప్రభు చెప్తున్నావు. మరి సాతాను అక్కడ అంటున్నారు, అది నీకు దూరం అవును గాక, ప్రభు ఈ మరణం నీకు దూరం అవును గాక. అక్కడ సాతాను అక్కడ కూడా పనిచేశాడు పేతురు వెనుక. దాని తర్వాత మనం చూస్తే గెస్సమనే తోటలో స్వయం అనే వ్యక్తి పనిచేశాడు. నేను అనే వ్యక్తి, ఆ యొక్క స్వచిత్తము అనే వ్యక్తి అక్కడ మనలో పనిచేస్తాడు. ఈ మూడింటిని దాటిన వ్యక్తి విలువ అనుభవం గుండా వెళ్తాడు, ప్రభుని వెంబడిస్తాడు. లోకం నిన్ను ఆపుతుంది, నీ శరీరం నిన్ను ఆపుతుంది, సాతాను నిన్ను ఆపుతాడు. కానీ ఇవన్నిటిని ఎదిరించి
ప్రభువా నేను ప్రతిదిన నీ సిలువనెత్తుకొని నేను వెంబడించాలని ఒక తీర్మానం ఎవరైతే కలిగి ఉంటారో అటువంటి వారిని ఈ లోకంలో ఉన్న ప్రధాన అధికారులు వారిని ఏమీ చేయలేవు. ఎందుకనగా వాటన్నిటిని ఈ సిలువ అనుభవంలోనే ప్రభు నిరాయుధులుగా తీసినాడు. సిలువ చేత జయోత్సాహంతో పట్టి తెచ్చి ఆహాటంగా వేడుక కనపరిచినాడు. కనుక ఆ సిలువ ద్వారా ఒక జయోత్సాహము దేవుడు తన బిడ్డలకు అనుగ్రహిస్తున్నాడు. అందుకే ప్రతి ఒక్కొక్కరికి ప్రభు ఇచ్చిన మాట, తమ సిలువనెత్తుకొని నన్ను వెంబడించుడి, ప్రతిదినం తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించుడి అని ప్రభు చెప్తున్నాడు. కనుక ఈ రోజున సిలువ అనుభవం కూడా ఎవరు వెళ్ళగలరండి? అందరు వెళ్ళలేరు. అందరికీ అది అసాధ్యం. ఎవరైతే తన శరీరాన్ని తన స్వచిత్తాన్ని దాటుతారో, అవి సాతాను వేస్తున్నటువంటి ఆలోచనలు దాటుతారో, ఎవరైతే తమ జీవితంలో లోకం యొక్క మాటలని దాటుతారో అటువంటి వారు మాత్రమే ఆ సిలువ అనుభవం గుండా వారు వెళ్ళగలరు. వారి సిలువను మోసుకుంటూ ఆ ప్రభుని వారు చేరుకోగలరు. అందుకే మన ప్రకటన గ్రంథంలో చూస్తే మనకు ఒక బలిపీఠం ఉన్నది. అందుకే ఆయన ఒక్కసారి ఆ మాట చదవండి. మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం చదవండి. కావున యేసు కూడా తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరం వెలుపలికి ఆయన యుద్ధకు వెళ్ళుదము. నిలవరమైన పట్టణం ఆయన యుద్ధకు వెళ్తాము. ఇక్కడ ఆయన యుద్ధకు వెళ్తాము అని రాయబడింది. కావున యేసు కూడా తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. అంటే ప్రజలని ప్రభు ఏం చేయాలనుకున్నాడు? పరిశుద్ధపరచడానికి ఆయన గవిని వెలుపట శ్రమ పొందాడు. ప్రభుకు పరిశుద్ధత అవసరం లేదు, ఆయన పరిశుద్ధ దేవుడు. కాబట్టి ఆ పరిశుద్ధులైన ప్రభుకి ఇప్పుడు మనం పరిశుద్ధులు కావడమే ఆయన యొక్క చింత ఉన్నది. అందుకైనా అక్కడ మనం చూస్తే కావున యేసు కూడా తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందాము. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరం వెలుపలకు ఆయన యుద్ధకు వెళ్ళాము. ఈ నిందను అనే సిలువను, మరి ఉమ్ములనే సిలువను, అవమానాలనే సిలువను, అదే సమయంలో శ్రమల కష్టములు ఇబ్బందులనే సిలువను అన్నిటిని వెతుకొని ఆయన చేరుకోవడానికి మనం వెళుదాము అని ఇక్కడ చెప్తున్నారు. హెబ్రీ పత్రిక చూస్తే ప్రభు సిలువను ఎత్తుకున్నారు, సిలువను మోసారు శిబిరం వెలుపల. ఇంకా మనము అక్కడికి పోనవసరం లేదు, మనం రాజు బిడ్డలం కాబట్టి రాజుల లెక్క ఉండాలి అని ఈరోజు చాలా మంది బోధించే దుర్బోధలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇక్కడ వాక్యం సెలవిస్తున్నది, వారు చెప్తున్న మాట ఏంటంటే వారు శిబిరం వెలుపల, గవిని వెలుపల ఆయన ఏ విధంగా శ్రమ పొందినాడో అదే విధంగా ఆయన ప్రజలను పరిశుద్ధపరచుటకై శ్రమ పొందినట్టుగా మీరు కూడా అదే అనుభవం గుండా ఆయన యుద్ధకు వెళ్ళుదాము రండి అని అక్కడ పిలుస్తున్నారు. అందుకే పరిశుద్ధపడి శ్రమ పడిన కావున మనం ఆయన నిందను భరించి శబరం ఆయన యుద్ధకు వెళ్ళుదాము. అక్కడ మనం వెళ్ళుదాము అంటున్నాడు. వెళ్ళుదాము అంటే తనతో కలుపుకుంటూ అక్కడున్న సంఘానికి, అక్కడున్న వారందరికీ కూడా చెప్తున్నారు, మనము ఆయన యుద్ధకు వెళ్దాము, ఆ సిలువ యుద్ధకు వెళ్దాము, ఆయన అడుగు జాడలు గుండా వెళ్తాము. ఆయన శరీరాన్ని దాటి వెళ్ళినట్టుగా, ఆయన లోకాన్ని దాటి వెళ్ళినట్టుగా, ఆయన సైతాను యుక్తిని దాటి వెళ్ళినట్టుగా మనం మన జీవితంలో సాతాను ఆపుతాడు, మనుషులు ఆపుతారు. అదే సమయంలో నీ స్వయం నిన్ను ఆపేస్తారు. ఈ సిలువ అనుభవం గుండా రాకుండా, ఇరుకు మార్గం గుండా రాకుండా, అప్పుడు నువ్వు వీటిని దాటకుండా నువ్వు ఈ మార్గం గుండా నడవలేవు. అందుకే ప్రభు చెప్పిన మాట, ఇది ఇరుకైనది, దీని గుండా ప్రవేశించే వారు కొందరే, అయితే కొందరు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదు. ఎందుకు కాదంటే వారు దీంట్లో పోరాటం చేసి ప్రవేశించాలని కోరడం లేదు, వారితో భక్తి చేసి ప్రవేశించాలనుకుంటున్నారు. కానీ అది కుదరదు. ఇది పోరాటంతోనే, ఇది నీలో ఉన్న నీ స్వచిత్తంతో పోరాడే ఈ సిలువ మార్గం గుండా రావాల్సి వస్తుంది. ఒక స్వస్థత పొందడానికి ఏ పోరాటం లేదండి, ఒక ఆశీర్వాదం పొందడానికి ఏ పోరాటం లేదు. కానీ యేసయ్య ఎప్పుడైతే సిలువ మరణం గుండా ఆయన వెళ్ళవలసి ఉన్నదో, ఆయన సిలువనెత్తుకొని వెళ్ళవలసిన అనుభవం ఉన్నదో, ఆ అనుభవం రావడానికి ఈ 3 విషయాలను ప్రభు దాటాడు. అక్కడ మనుషులని దాటాడు, అక్కడ మానవ అధికారులను దాటాడు, అదే సమయంలో ఆయన సైతాన్ని దాటాడు, తన స్వచిత్తాన్ని దాటాడు. ఇవన్నీ దాటిన తర్వాతనే తండ్రి చిత్తాన్ని సంపూర్తిగా నెరవేర్చగలిగినాడు. ఆయన సిలువను మోయగలిగినాడు. శబరం వెలుపల మనల్ని పరిశుద్ధపరచుటకు ఆయన గవిని వెలుపట ఆయన శ్రమ పొందగలిగినాడు. ఆయన ఈరోజు ఆయన శ్రమ పొందకుంటే, ఆయన ఆ శ్రమల మార్గం గుండా వెళ్ళకుంటే నేను పరిశుద్ధపరచబడే వ్యక్తిని కాదు. కాబట్టి మనగా ఈ రోజున పరిశుద్ధులము కాలేదు. ఆయన గవిని వెలుపట నీ కొరకు నా కొరకు శ్రమ పడిన కారణాన్ని బట్టి
మనం ఈరోజు పరిశుద్ధులమని గుర్తించి ఆయన అందరి ఏడల ఆయన కృప చూపవలనని అందరినీ కూడా అవిధేయత స్థితిలో మూసి ఉంచాడు దేవుడు. ఈ రోజు వరకు కూడా ఈ శిల్వ మార్గం గుండా రాకుండా ఈ రోజు వరకు మూసి ఉంచితే ఎందుకనగా నీ పైన కృప చూపాలని రాత్రి కాలంలో చెప్తున్నాడు. ఒకవేళ ఈ శిల్వ మార్గానికి అవిధేయుడు కావచ్చు, ఆశీర్వాదానికి అవిధేయులు కాదండి క్రైస్తవులు. ఆశీర్వాదానికి అవిధేయులు కాదు, ఆశీర్వాదం కావాలని అందరూ కోరుకుంటారు. ప్రభువా నాకు ఆశీర్వాదం కాదు, స్వస్థతకు అవిధేయులు కాదు, స్వస్థత కావాలని అందరూ కోరుకుంటారు. దానికి ఎవరు కూడా అవిధేయత చూపరు. కానీ శిలువ మార్గం గుండా వెళ్ళడానికి మాత్రం అవిధేయుడు మనలో పనిచేస్తారు. పేతురు లోపల ఏదైతే మానవ ఆలోచన వెనుక సాతాను పనిచేస్తున్నాడో, ఏ విధంగానైతే స్వసిద్ధం పనిచేస్తుందో, ఏ విధంగానైతే లోకంలో ఉన్న అధికారులు పనిచేశారో, ఆ విధంగా ఈ శిలువ మార్గం వెళ్లకుండా నేను ఆపుతున్న అనేక విషయాలు ఈ రోజున నీ దగ్గర ఉన్నాయి. అవన్నిటిని దాటినప్పుడే ఈ శిలువను ఎత్తుకుంటాం, ఆ శిలువను మోయగలుగుతాం. అందుకే ప్రభుని వెంబడించే వ్యక్తికి శిలువను ఎత్తుకొని వెంబడించమన్నాడు. శిలువను ఎత్తుకొని ప్రతి దినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించుడి, అప్పుడు నా శిష్యుడు అవుతాడు. తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించిన వాడు నాకు శిష్యుడు కానేవాడు. కనుక మన వ్యక్తిగత మన జీవితంలో మనము నిజంగా మనుషులని, మానవ ఆలోచనని, సాతాన్ని, అదే విధంగా అధికారులని, అదేవిధంగా సైతాన్ యొక్క ప్రభావాన్ని దాటి, మన మనుషులను దాటి, స్వచిత్తమును దాటి మన శిలువ అనుభవం కూడా వచ్చిన వారమైతే మనం తండ్రి చిత్తములో ఉన్న వారమని తెలుసుకోవాలి. ఎందుకంటే మనం కూడా వెళ్ళుదాము అని అక్కడ చెప్తున్నాం. ఒకవేళ యేసయ్య వెళ్ళాడు ఇంకా మనం వెళ్ళొద్దు అని అక్కడ చెప్పడం లేదు. యేసయ్య ఏ మార్గం గుండా వెళ్ళినాడు అదే మన మార్గం అని అక్కడ సంఘానికి అక్కడ బోధిస్తున్నాం. కాబట్టి ఇంకా మనం ఇంకొక మాట కూడా చూద్దాము. అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులనుగా చేసిన తర్వాత లుస్రాకును, ఇకోనియాకును, అంతియొకయకును తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. ఇక్కడ ఒక సంఘానికి ఒక హెచ్చరిక ఇస్తున్నారు. అది ఏమని హెచ్చరికిస్తున్నారు అని చూస్తే, విశ్వాసమునందు నిలకడగా ఉండవలననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి. ఇక్కడ మనం చూస్తే వారు సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా తయారు చేసిన తర్వాత వారు అంతియొకయకు వచ్చినప్పుడు, అంటే శిష్యుల మనసులను అక్కడ దృఢపరిచారు. విశ్వాసమందు నిలకడగా ఉండవలని అంటే సువార్త ద్వారా ఒక శిష్యుడు తయారు చేయాలి. ఆ శిష్యుడు ఎవరు అని చూస్తే వాక్యంలో తన స్వయాన్ని దాటిన వ్యక్తే శిష్యుడు. సిలువను ఎత్తుకోవడానికి తాను సిద్ధపరచుకున్న వ్యక్తే శిష్యుడు. ఈ రోజున మీ జీవితంలో మీరు ఒక శిష్యులుగా ఉండాలి అనుకుంటే ఇప్పుడు చెప్పినట్టుగా ఆ సిలువ అనుభవం గుండా ఉండాలి. ఒకవేళ ఆ సిలువను ఎత్తుకొని వెంబడించుకుంటే ఆయన నా శిష్యుడు కానేరడు అని ప్రభు స్పష్టంగా లేఖనములు సెలవిచ్చారు. కానీ ఈ దినాలలో సిలువ అనుభవం లేకుండానే ఎంతో మంది ప్రభుకు భక్తి చేస్తూ, ఆరాధిస్తూ, పాట పాడుతూ, ప్రభునామంలో దర్యాలు ఎల్లగొడుతూ, రోగులను స్వస్థపరుస్తూ ఎంతో పెద్ద పెద్ద కార్యక్రమాలు ప్రభునామం చేసినప్పటికీ ప్రభు ఒక రోజున వారిని చెప్తారు, మీరెవరో నాకు తెలియదు అని ప్రభు వారితో స్పష్టంగా ఒక రోజున చెప్తారు. ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఈ రోజున వారు దాన్ని సీరియస్ గా తీసుకోరు. ఎందుకంటే వారికి పితృ పారంపర్యమైన ఆచారముల వలన వారి యొక్క వాక్యాన్ని వారు అంత లోతుగా వారు దాన్ని తీసుకోరు. కానీ ఆచారాలను చాలా లోతుగా తీసుకుంటారు, సాంప్రదాయాలను చాలా లోతుగా తీసుకుంటారు. కానీ వాక్యాన్ని అంత సీరియస్ గా లోతుగా ఎవరు కూడా తీసుకోరు. ఎందుకంటే ఒకవేళ ఆ వాక్యాన్ని మనం లోతుగా తీసుకుంటే అది మనల్ని పూర్తిగా వేరు చేసేస్తారు. లోకం నుంచి మనల్ని వేరు చేస్తుంది. మనలో ఉన్న మనల్ని వేరు చేసేదే రెండంచుల బాడీ అనే ఖడ్గమై ఉంది. అందుకే ప్రాణాత్మ శరీర మూర్ఖులను విభజించినంత మటుకు దూరుచు సమస్త ఆలోచనలను శోధించుతుంది. కాబట్టి ఆ వాక్యం మన లోపటికి వచ్చినప్పుడు అది మనల్ని విభజించడం ప్రారంభిస్తుంది. ఈ రోజున వాక్యం ద్వారా నీలో ఉన్న నీవే విభజింపబడితే అప్పుడు నువ్వు సిలువనెత్తుకొని వెంబడించగలవు. అప్పుడు ఆ వాక్యం నేను సాతాను యొక్క అధికారం నుంచి విభజిస్తే అప్పుడు నువ్వు ప్రభుని వెంబడించగలవు. ఈ లోకం యొక్క మనుషుల యొక్క మాటలకి నువ్వు లొంగిపోతున్న
ఆలోచనలు నీలో ఉంటే, వాటి నుంచి నిన్ను విభజిస్తే అప్పుడు నువ్వు ప్రభుని వెంబడించగలవు. అందుకే ఎంత చెప్పినా ఎందుకు ప్రభుని వెంబడించడం లేదంటే, ఈ రోజు నిన్ను ఆపుతున్నా లోకం ఆపుతుండవచ్చు, నీ శరీరం ఆపుతుండవచ్చు, శైతాన్ ఆపుతుండవచ్చు. కానీ ఈ 3 విషయాలు నిన్ను ఆపుతుండగా ఈ వీటిని దాటకుండా నీవు సిలువను మోసే అనుభవం కూడా వెళ్ళదు. కావలసిన నీకు భక్తి దొరుకుతుంది, నీకు ఆరాధన దొరుకుతుంది, నీకు పాట దొరుకుతుంది, ప్రార్థన దొరుకుతుంది. కానీ నీకు ప్రభు దొరకడు. నీకు చర్చ దొరుకుతుండవచ్చు, నీకు సంఘం దొరుకుతుండవచ్చు, నీకు మంచి ఆశీర్వాదం దొరుకుతుండవచ్చు, ఈ లోకములో ఉన్న ఏది అడిగితే నీకు అది నీకు దొరుకుతుండవచ్చు. కానీ లాస్ట్ కు నీకు ప్రభు దొరకదు. ఒక ప్రభు దొరకని ఒక భక్తిని నువ్వు కలిగి ఉంటే ఈ రోజు నేను మారు మనసు పొంది, అవును ప్రభు, నేను నిన్ను కలిగి ఉండే భక్తి నేను చేయడం లేదు ప్రభు, నీకు దొరకని భక్తి నేను చేస్తున్నాను. నీ ద్వారా ఎన్నో నాకు దొరుకుతున్నప్పటికీ ప్రభా, నీవు దొరికే భక్తి నాలో కలగాలి, నీవు దొరుకుతున్నటువంటి జీవితం నాకు కావాలి. అటువంటి జీవితంతో నన్ను సిద్ధపరచు ప్రభు అని ఎవరైతే పూర్తిగా ఈ రాత్రి కాలంలో తన స్వయాన్ని దాటుతూ, లోకాన్ని దాటుతూ, సాతాను యొక్క ఆలోచనని దాటుతూ ముందుకు సాగుతారు, వారు ఈ లోకంలో సిలువ అనుభవం గుండా ఆయన యొక్క శిబిరం నిందలను భరించుతూ మనం శిబిరం వెలుపలకు వెళుదాము. ఈ రోజున ఎంతమంది వస్తారని, ఈ శిబిరం వెలుపలకి ఎంతమంది వస్తారు? అక్కడ నిందలు, అవమానాలు, ఇబ్బందులు, నింపులు. యెరూషలేములో భక్తి, యెరూషలేములో ధర్మశాస్త్రం ప్రకారంగా ఆరాధన, యెరూషలేములో అన్ని కొనసాగుతుంది, యెరూషలేములో భక్తి కార్యక్రమాలు ఉంది. కానీ ఆయన మార్గంలో శిల్వ మరణం, ఉమ్ములు ఉన్నాయి, దెబ్బలున్నాయి. అందుకే అక్కడ సంఘానికి ఏమని హెచ్చరిస్తున్నారు? మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. కానీ ఈ మాట చెప్తే ఎంతమంది వస్తారని సంఘంలో మన శ్రమలు అనుభవించి పోవాలంటే ఎవరు రాదు. కానీ మనం అందరం కూడా ఆశీర్వాదం పొందుకొని పోవాలి, స్వస్థత పొందుకొని పోవాలి. ఈ లోకంలో రాజు బిడ్డలు రాజులుగా జీవించిపోవాలంటే అందరూ వస్తారు. దానికి ఎవరు కూడా దూరంగా ఉండరు. ఈ రోజున ఎటువంటి బోధ చాలా మందికి ఇష్టమండి. దేవునికి అనుకూలమైన బోధ ఇష్టమా? వారికి అనుకూలమైన బోధ ఇష్టమా? అందుకే వారి దురాశలకు అనుకూలమైన బోధకులను సమకూర్చుకొని కాలం వచ్చి ఉన్నది. ఈ దినాలలో నీకు అనుకూలమైన ఒక బోధ, నీకు అనుకూలమైన ఒక చర్చని, నీకు అనుకూలమైన ఒక ప్రార్థన, నీకు అనుకూలమైన ఒక పాట, నీకు అనుకూలమైన ఒక ప్రసంగాన్ని, నీకు అనుకూలమైన ఒక భక్తిని కోరే వ్యక్తి అయితే నీకు ఈ లోకములో ఇవన్నీ దొరుకుతాయి. కానీ చివరికి నీకు ప్రభు నష్టమైపోతారు. కానీ ఎవరికైతే నాకు ప్రభు నష్టం కాకూడదు అని కోరుతున్నారో ఈ రోజున వారు ఒక సత్యాన్ని గ్రహించాలి. ఈ రోజు నీలో ఉన్న నిన్నే దాటాలి, లోకాన్ని నువ్వు దాటాలి, నీలో ఉన్న స్వయాన్ని నువ్వు దాటాలి, నీ సాతాన్ని నువ్వు దాటాలి. అప్పుడు మాత్రమే శిలువ అనుభవం గుండా ప్రభు ఏ విధంగానైతే అక్కడ సాతాన్ని దాటాడు, తన స్వయాన్ని దాటాడు, లోకాన్ని దాటాడు, ఆ విధంగా నీవు కూడా దాటినప్పుడే ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చగలవు. సమస్తం సమాప్తమైందని నువ్వు చెప్పగలవు. ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చి నేను సమస్తం సమాప్తం చేశానని ఆ ప్రభు చెప్పినట్టుగా ఈ రాత్రి కాలంలో ఎవరైనా ఈ మార్గం గుండా రావడానికి తమ జీవితంలో సిద్ధపడాలని కోరుకుంటున్నారా? ఇది ఆయన ఆజ్ఞలు, ఇదులు గైకోనకుండా, వీటిని అంగీకరించకుండా, వీటి ప్రకారంగా జీవించకుండా నేను దేవుని ప్రేమిస్తున్నా అంటే ఆయన నిన్ను ప్రేమించాలి కదా. ఆయన నిన్ను నిన్ను నన్ను ఎప్పుడు ప్రేమించగలడు? ఆయన ఆజ్ఞల్ని గైకొనుటే ఆయనను ప్రేమించుట. నేను ప్రేమించాలి. ఆయనను ప్రేమించడం అంటే ఏంటిది? ఆయన ఆజ్ఞల్ని గైకొనడమే ఆయనను ప్రేమించడం. అప్పుడే తను తాను ఆయన నీకు బయలుపరుచుకుంటాడు. ఇప్పుడు శత్రుఘ్న, మేషక్, అబేద్నెగోను వారు ముగ్గురు కూడా వారు దేవుని ప్రేమించారు. ఎందుకు? ఆజ్ఞని గైకొంటున్నారు. ఏ ప్రతిభకు కూడా సాగిల పడకూడదు అనే ఆజ్ఞ వారికి ఇవ్వబడినది కనుక ఆ ఆజ్ఞలో వారు స్థిరంగా నిలబడ్డారు. దాని కొరకు వాళ్ళ ప్రాణాన్ని కూడా వారు త్యజించుకున్నారు. దాని కొరకు ఏమైపోవడానికైనా వారు సిద్ధపడిన వ్యక్తులు కనుకనే ప్రభు తన్ను తాను వారి మధ్యలో బయలుపరుచుకున్నారు. ఇప్పుడు శత్రుఘ్న, మేషక్, అబేద్నెగోలో వారు ముగ్గురు కూడా దేవుని ప్రేమించేవారు. తండ్రి వారికి బయలుపరుచుకున్నారు, కుమారుడు వారికి బయలుపరుచుకున్నారు. కాబట్టి ఈ దినాల్లో నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తిగా లేకుండా నువ్వు ఎంత పెద్ద పెద్ద మాటలు పలికినప్పటికీ నీ జీవితంలో నువ్వు వ్యర్థుడమైన తెలుసుకోవాలి. కొండలను పెకిలింపగలిగిన విశ్వాసం కలిగి ఉన్న దేవదూతలతో భాషలతో నువ్వు మాట్లాడే వ్యక్తివైనా, ఈ లోకంలో నీకు ఎంత కృపావరాలు ఉన్నా, నీ సంపత్తి అంతా కూడా బీదలకు నువ్వు ఇచ్చినా, నువ్వు కాల్చబడ్డకు నీ దేహం ఇచ్చినా, నువ్వు ప్రేమ లేని వాడవైతే నువ్వు వ్యర్థుడవే. ఆ ప్రేమ ఏచిదనగా ఆజ్ఞలు గైకొనుటయే ఆయనను ప్రేమించుట. ఆయన ఆజ్ఞ ఏమనగా, ఆయన ఆజ్ఞ ఇదే, నన్ను వెంబడించుడి. తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించుడి. ఫాలో మీ, సిలువనెత్తుకొని ఫాలో మీ. అది ప్రభు చెప్పినటువంటి మాట. ఈ దినాలలో ఆయన వెంబడిస్తున్న ప్రియులారా, మీరు సిలువనెత్తుకొని వెంబడిస్తున్నారా? ఆశీర్వాదాలు ఎత్తుకొని వెంబడిస్తున్నారా? సిలువనెత్తుకోవాలంటే ఏమేమి దాటాలి? లోకాన్ని దాటాలి, శరీరాన్ని దాటాలి, సాతాను దాటాలి. అప్పుడే ప్రభు సిలువ మోశాడు.
ఇక అన్ని దాటకుండా ఏదో నువ్వు భ్రమలో సిలువ మోస్తున్నా అని వెళ్ళిపో. ఫస్ట్ మనలో ఉన్న మనల్ని దాడు, లోకాన్ని దాడు, సాతాను ఆలోచనని దాడు. అప్పుడు మనం ముందుకెళ్ళి, అప్పుడు తండ్రిని చిత్తమే తన స్వయాన్ని దాచి ఆ శిలువ మరణం వెళ్ళకుండా అధికారులు అక్కడ, లోకస్తులు అక్కడ ఉన్నారు, కానీ అక్కడ కూడా ప్రభు దాటారు. చివరికి వస్తే సాతానికి అర్థం కాలేదు, ఈయన ఇంత మొండోడు ఉన్నాడు, ఈయన సిలువగేయాలి, ఈయన ఉన్న ప్రాబ్లమే, ఈయన మరణించినా ఏదో జరుగుతుందని ఒక భయంతో మన సిలువగేశాడు. నిశ్చంతగా సిలువకేయలేకపోయాడు. భయంతోనే యేసు ప్రభుని సాతాను సిలువకేయించాడు. మనకి లోపల భయం ఉంది. ఈయన నేను మూడు రకాలుగా వీళ్ళని శోధించాను, రాళ్ళని రొట్టెలుగా చేసుకోమని శోధించాను, అక్కడ కూడా లొంగలేదు. పైనుంచి కిందికి దుల్కని చెప్పాను, అక్కడ కూడా లొంగలేదు. లోకమంతా చూపించాను, అక్కడ కూడా లొంగలేదు. మళ్ళీ ఆయన చేసిన పరిచయంలో కొన్ని దయ్యాలు ఆయన గుర్తుపడతాయి. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అంటే వాటి నోరుని దేవుడు మూసేస్తాను. అక్కడ ఆ విధంగా ప్రభు ఒకసారి రూపాంతర కొండ మీద నుంచి ఆయన కిందికి వచ్చిన తర్వాత ఈ దర్శనం ఇప్పుడు ఎవరికి చెప్పొద్దు, నేనే మిస్ అయినని ఇప్పుడు ఎవరికి చెప్పొద్దు అని చెప్పాడు ప్రభు. తనను ఇప్పుడే బయలుపరచదు, నేను ఎవరనేది పేతురు నీకు బయలుపరచబడ్డది, దీని మీద నా సంఘం కడతాను, కానీ ఇప్పుడు అందరికి మాత్రం నువ్వు ఇప్పుడే తెలియజేయద్దు నేను మిస్ అయినని, ఆ క్రీస్తు అనే మిస్ అయినని నేను తెలియజేయద్దు. నేను సమదస్త్రీకి అయితే తెలియజేస్తున్నాను, పర్సనల్ గా అయితే నన్ను బయలుపరుచుకున్నాను. ఆమె మెస్సయ్య వచ్చినప్పుడు, సమస్త మెస్సయ్య అనబడిన క్రీస్తు వచ్చినప్పుడు సమస్తం మాకు తెలియజేస్తాడు అని సమదస్త్రీ చెప్పినట్టుగా అట్లా అక్కడ ఆమెకు బయలుపరుచుకున్నాడు. పరలోక తండ్రి అక్కడ పేతురుకు బయలుపరుచుకున్నాడు. అనగా ఆజ్ఞల ప్రకారంగా నడవాలని ఇష్టపడితే ఆయన ఎవరు అనేది నీకు బయలుపరచబడుతుంది. ఈ దినాలలో ఆ తండ్రి ఎవరిని ప్రేమిస్తున్నాడు అనగా కుమారుడు ఎవరు ప్రేమిస్తారో వారే వారిని ప్రేమిస్తున్నాడు. తండ్రిని ఎవరైతే ప్రేమిస్తున్నారో వారిని కుమారుడు ప్రేమిస్తున్నారు. ఏ విధంగానైతే ఈ వీళ్ళు ప్రేమిస్తున్నారో వారికి తను తానే బయలుపరుచుకుంటాడు. ఈ విధంగా ప్రేమించకుండా దేవుడు తను తాను ఎలా బయలుపరుచుకుంటాడంటే ప్రభు వారికి బయలుపరచుకోలేదు. అందుకే ఆయన అందరి హృదయములను ఎరిగిన వాడు కనుక అందరికీ ఆయన తను బయలుపరచుకోనలేదు. ఈ రోజున దేవుడు నీకు బయలుపరచుకోవాలంటే నీ జీవితంలో నీవు ఏం చెయ్యాలి, ఏం చేస్తే ఆ ప్రభు తను తానే నీకు బయలుపరచుకోగలడు అని ఒకసారి ఈ రాత్రి కాలంలో ఆలోచిస్తే నీకు ఒక జవాబు దొరుకుతుంది. దానికి ఉన్న జవాబు ఏమనగా ఆయన ఆజ్ఞలని అంగీకరించి వాటిని గైకొంటే అప్పుడు నువ్వు దేవుని ప్రేమించిన వ్యక్తి, ఆ ప్రభుని ప్రేమించిన ప్రభు తండ్రి అప్పుడు కుమారుని ప్రేమించిన ప్రతి ఒక్కొక్కరిని కూడా ఆయన ప్రేమించుకున్నాడు. ఈ విధంగా దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతున్నది, కీడు కొరకు కాదండి. నీ జీవితంలో ఇబ్బంది కావచ్చు, ఇరుకు కావచ్చు, నువ్వు అనేక శ్రమలు అనుభవించే వ్యక్తి కావచ్చు, అవన్నీ నీ మేలు కొరకే జరుగుతుంది. ఎందుకనగా నువ్వు ఆజ్ఞల్ని గైకొనే వ్యక్తులు. ఇప్పుడు శత్రుఘ్న మేషకు అబద్ధికులు వారికి ఏడు అంతల అగ్నిగుండం అయిపోయిందండి. వారు దేవుని ఆజ్ఞ కోసం నిలబడితే వారికి ఉన్న శ్రమలు తక్కువైనా ఎక్కువైనాయి. అగ్నిగుండం ఫస్ట్ ఒక అంతనే ఉంది, అది మొక్కలేదు, లోపడలేదు. ఆ రాజు ఆజ్ఞకు లోబడలేదు. దేవుని ఆజ్ఞకు రాజాది రాజే అయినా దేవుని ఆజ్ఞకు లోబడ్డారు. దేవుని ఆజ్ఞకు లోబడి దేవుని మాటల్లో జీవిస్తే వారికి దొరికింది అక్కడ సుఖమైన జీవితం కాదు, శ్రమలే. 7 అంతల అగ్నిగుండం. ఆ అగ్నిగుండం వచ్చినా వారు ఇచ్చిన జవాబు, రాజా మేము నీకు ఏ ఉత్తరం ఇవ్వాలను మాకు చింత లేదు, మా దేవుడి అగ్నిగుండం రక్షించడానికి సమర్థుడు. అయితే ఆయన చిత్తం ఒకవేళ రక్షించకపోయినను మేము మాత్రం ఆయన ఆజ్ఞ నుంచి ఇటు అటు మేము మాత్రం తొలగిపో, ఆయన ఇచ్చిన ఆజ్ఞ నుంచి మాత్రం మేము ఎటు వెళ్ళిపోమని వారు ఖండిగా చెప్పేశారు. ఈ రోజున ఇటువంటి తెగింపుతో నిలబడే వారి ఉన్నారండి. వాక్యం కొరకు, స్వయం కొరకు కాదు, మన దురాశల కొరకు కాదు, మన పెద్దరికాల కొరకు కాదు, మన పేరు కొరకు కాదు, మన ప్రఖ్యాత కొరకు కాదు, వాక్యం కొరకు ఉన్న తెగింపు రావాలి. ఆ వాక్యమైన దేవుని కొరకు ఉన్న తెగింపు రావాలి. అక్కడ దేవుడు తన్ను తానే బయలుపరచు. ఆ వాక్యం కొరకు ఏమైనా కావడానికి వారు ఏ విధంగా నీకు జవాబు ఇచ్చినారు, ఆ జవాబుని విన్న దేవుడు వారి మధ్యలో దిగి వచ్చి వారికి తోడుగా ఉండి వారిని కాపాడి వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చాడు. ఈ రోజున నిన్ను నీ ఆత్మని నశించకుండా దేవుడు నిన్ను కాపాడే వ్యక్తి అయి ఉన్నాడు. అగ్నిగుండం నుంచి రక్షించాడు. ఆ అగ్నిగుండం కూడా నిన్ను రక్షించలేడా ప్రభు? అని నువ్వు ఆజ్ఞల్ని గైకుంటున్నావా? ఆయన ఆజ్ఞలు నువ్వు వెంబడిస్తున్నావా? ఆయన ఆజ్ఞలు విని నిన్ను నువ్వు మోసపరుచుకుంటున్నావా? ఒక్కసారి మనం గమనించుకోవాలి. ఇంకొక మాట కూడా మనం చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం
దాని యొక్క 51వ వచనాన్ని చదవండి. ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడూనూ మరణం పొందడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చాను. నా మాటలు గైకొని వాడు ఎన్నడూ కూడా మరణం రుచి చూడడని నేను నిశ్చయముగా చెప్పుచున్నాను. చదవండి, ఇంకా చదువు. అందుకు యూదులు, నీవు దయ్యం పట్టిన వాడవని ఇప్పుడు ఎరుగుదుము. అబ్రహామును ప్రవక్తలను చనిపోయిరి, అయినను ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడు ఎన్నడూనూ మరణం రుచి చూడడని నీవు చెప్పుచున్నావు. మన తండ్రి అయిన అబ్రహాం చనిపోయాను గదా, నీవు అతని కంటే గొప్పవాడవా? ప్రవక్తలు చనిపోయిరి, నిన్ను నీవెవడవని మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయాను గదా, నీవు అతని కంటే గొప్పవాడవా? ప్రవక్తలను చనిపోయిరి, నిన్ను నీవెవడవని చెప్పుకొనుచున్నావని ఆయనను అడిగిరి. అందుకు యేసు, నన్ను నేనే మహిమపరచుకొనిన ఎడల నా మహిమ వట్టిది. మా దేవుడని మీరెవరిని గూర్చి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు. ఇంకా చదువు. మీరు ఆయనను ఎరుగరు, నేనాయనను ఎరుగుదును. ఆయనను ఎరుగనని నేను చెప్పిన ఎడల మీ వలె నేనును అబద్ధికుడనై ఉందును గాని నేను ఆయనను ఎరుగుదును, ఆయన మాట గైకొనుచున్నాను. నేను ఆయనను ఎరుగుదును, ఆయన మాట నేను గైకొందును. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూపునని మిగుల ఆనందించను, అది చూచి సంతోషించను అనెను. ఇక్కడ మేము అబ్రహాం కుమారులమని ఒక గర్వంగా వారు మాట్లాడుతున్నప్పుడు ప్రభు అబ్రహాం నన్ను చూసి ఆనందించిందని చెప్పాడు. అరే, నువ్వు ఇప్పుడే పుట్టావు, నువ్వు మా మధ్యలోనే పుట్టావు, మా మధ్యలో పెరిగావు, మళ్ళీ నువ్వు అబ్రహాం కుమారుడు, అసలు నువ్వెవరు, నువ్వేంటి, నువ్వు ఒక దయ్యం పట్టిన వ్యక్తి లెక్క మాట్లాడుతున్నావు అని అన్నప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు, నా మాటలు ఎవరైతే గైకొంటారో వారు ఎన్నడూ కూడా మరణము రుచి చూడరు, నిత్యమైన జీవితంలో వారు చేరుకుంటారు. ఈ శరీర మరణాన్ని ప్రతి ఒక్క వ్యక్తి రుచి చూస్తా. ఒకవేళ ప్రభు రాకట వస్తే అది కూడా మనం రుచి చూడం. కానీ ఆత్మీయ మరణం మాత్రం మనకు దొరకదు, అది రుచి చూడదు, అది దానికి మాత్రం లేదు. ఎందుకనగా మొదటి పునరుద్ధానములో పాల్గొందు వారు ధన్యులు, వారు రెండవ మరణం వారిపైన అధికారం లేదు. కాబట్టి దేవుని సంఘం మధ్యాకాశంలో ఏ సంఘం అయితే అక్కడ దేవుడు కర్తు ఆయన మధ్యాకాశానికి పిలుస్తున్న ఆయన వారు ఉన్నారు, వారందరికీ రెండవ మరణం వారు రుచి చూడరు. వారు ఎవరంటే ఆజ్ఞల్ని గైకొన్న వారు. అందుకే ప్రభు అంటున్నారు, నా ఆజ్ఞల్ని గైకొంటే మీరు మరణం ఎన్నడూ కూడా రుచి చూడరు. అంటే నిత్యమైన మరణాన్ని మీరు రుచి చూడలేరు. అటువంటి మరణం మీలో కలగదిగా, ఆ రెండవ మరణం మీలో ఉండదు అని ప్రభు అక్కడ గైకొంటే, నా ఆజ్ఞల్ని గైకొనండి, అప్పుడు మీకు మరణం కలగదు. నువ్వు ఆజ్ఞల్ని గైకొనకపోయినా నీకు భక్తి ఉంటది, నువ్వు ఆజ్ఞల్ని గైకొనకపోయినా నీకు ఆరాధన ఉంటది, నువ్వు ఆజ్ఞల్ని గైకొనకపోయినా నువ్వు ప్రార్థన చేస్తావు, నువ్వు ఆజ్ఞల్ని గైకొనకపోయినా నువ్వు ఆశీర్వాదాలు పొందుకుంటావు, నువ్వు ఆజ్ఞల్ని గైకొనకపోయినా నువ్వు అన్ని చేసుకోగలవు. కానీ ఆజ్ఞల్ని గైకొంటే ఆ మరణాన్ని, ఆ రెండవ మరణాన్ని దాటి నువ్వు జీవములోనికి ప్రవేశించగలవు. కాబట్టి ఒక్కొక్కరు గమనించి ఈ రాత్రి కాలంలో నీ యొక్క ప్రయాణం ఎటువైపు, ఈ జీవపు మార్గం, ఈ ఇరుకు మార్గం, ఈ శిలువ మార్గం గుండా నీవు ఉన్నావా? ఎందుకనగా ఈ లైవ్ ద్వారా ఈ సత్యం నీకు చెప్పబడుతున్నప్పుడు నువ్వు ఒకటి గమనించాలి, వీరెందుకు ఇంత కష్టపడి ఎందుకు ఇంత వాక్యం మాకు చెప్తున్నారు అనంటే, నీ జీవితంలో నీ ఆత్మ నశించిపోకుండా ఉండాలని మా బాధ. ప్రభు మాకు మిమ్మల్ని ఒక భక్తులుగా కాదు, ఏదో ఒక బిలీవర్ గా కాదు, మిమ్మల్ని శిష్యులుగా తయారు చేయాలి. ఆ శిష్యులకే ప్రభు చెప్పినారు, సర్వలోకానికి వెళ్ళి శిష్యులను తయారు చేసిన తర్వాత బాప్తిసం ఇవ్వాలి. బాప్తిసం ఎవరు తీసుకోవాలి? శిష్యులే. తన స్వయాన్ని దాచిన వ్యక్తి, లోకాన్ని దాచిన వ్యక్తి, సాతాను అధికారాన్ని దాటిన, సాతాను యుక్తిని దాటిన వ్యక్తి ఏం చేయాలి? ఆ వ్యక్తి బాప్తిసం తీసుకోవాలి. నిన్ను దాటకుండా, శిల్వానుభవంలో రాకుండా, నీళ్ళ ముంచి ఏదో చర్చి దొరికింది, ఆరాధన దొరికింది, అన్ని దొరికింది, కానీ నీకు ప్రభు దొరికే భక్తి నువ్వు చేస్తున్నావా? ప్రభు మధ్యాకాశానికి వస్తే ఈ రోజున శిల్వ అనుభవం గుండా ఉండి ఎత్తబడతావా? అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలని చెప్పడం అంటే ఏంటిది? అదే శిల్వ అనుభవం. అది అంగాన్ని అక్కడ హెచ్చరిస్తున్నారు, వారిని హెచ్చరించెను.
శిష్యుల మనుషులను దృఢపరిచి విశ్వాసం నందు నిలకడగా ఉండవాలని, అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలని వారిని హెచ్చరించింది. కానీ ఈ రోజులో ఎట్లా హెచ్చరిస్తున్నారు? మనం రాజులం. యేసయ్య దుఃఖం అనుభవించి మనం సుఖం అనుభవించాలి. యేసయ్యకి ఈ లోకంలో ఏం దొరికింది? అవమానం, మనకు సన్మానం, మనకు మెప్పు, ఘనత. అందుకే ప్రభు ఒక మాట చెప్పిన, బోధకుడి కంటే శిష్యుడు అధికం కాదు. కానీ బోధకుడిని దాటిపోయినా బోధకులు ఉన్నారు. బోధకుడిని దాటిపోయినా బోధకులు అనాలి. వారు బోధకునికి దొరకని మెప్పు వారికి దొరకకుంటే వారు తట్టుకోలేరు. బోధకునికైతే, నిజమైన బోధకునికి, యేసుక్రీస్తుకి, ఆయనకి ఈ లోకంలో నిందలు, అవమానం, ఉమ్ములు, దెబ్బలు, ముళ్ళ కిరీటం, ఆయన ఆ శ్రమల అనుభవం గుండా వెళ్ళినాడు. అందుకే ఈ ప్రభు శరీరమందు శ్రమ పడే మనసు ఆయుధముగా ధరించుకున్నాడు కనుక అట్టి మనసును మీరు కూడా ఆయుధముగా ధరించుకోండి. ఆయన శబరం వెలుపల శ్రమ పొందాడు కనుక గమని వెలుపట మీరు కూడా అక్కడికి వెళ్ళడానికి సిద్ధపడండి. ఆయన నిందను భరించు అని. ఆయన ఎక్కడికి వెళ్ళాడు అక్కడికి నడిపిస్తుంది ప్రతిసారి పరిశుద్ధాత్మ. ఆయన దాటి మనం నడిపించదు, ఆయన ఎక్కడికి వెళ్ళి అక్కడికి నడిపిస్తాడు. అన్ని చేసి, అన్ని ఆశీర్వాదాలు పొందుకొని, అన్ని స్వస్థతలు పొంది, అన్ని ఇచ్చి ఎక్కడికి వెళ్ళినాడు? సిలువలోనికి వెళ్ళినాడు. ఈ రోజున నువ్వు ప్రభు ద్వారా ఏమైనా పొందుకోవచ్చు. కానీ ఈ రోజున ఆ సిలువ అనుభవం దగ్గరికి వస్తావా? ఆ సిలువ అనుభవం దగ్గరికి నీవు రాగలవా? ఇంకా ఆశీర్వాదం దగ్గర ఆగిపోయి ఉంటావా? ఇంకా స్వస్థతల దగ్గర ఆగిపోయి ఉంటావా? అబ్బా బోధ మంచిది అని ఆగిపోయి ఉంటావా? ఆ యొక్క కొండ మీద ప్రసంగం దగ్గర ఆగిపోయి ఉంటావా? నువ్వు ఎక్కడ ఆగిపోతున్నావు? ఆ సిలువలో నువ్వు సమాప్తం కావాలి. అక్కడ నువ్వు ఆగిపోవా? ఈ మధ్యలో ఎక్కడ ఆగకూడదు, అక్కడ ఆగాలి. అక్కడ ఆగాలంటే మన స్వయాన్ని మనం దాటాలి, మనల్ని మనం నడగొట్టుకోవాలి. మన లోపల ఉన్న మన సొంత ఆలోచన పైన మనకు జయము దొరకాలి. మన నుంచి మనకు ఒక విడుదల, లోకము నుంచి విడుదల, సాతాను నుంచి విడుదల ఉన్నవారు మాత్రమే ఆయన సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించి నిత్య జీవానికి వారు చేరుకోగలరు. ఈ రోజున ఆయన ఆజ్ఞలు గాయకొనకుండా చాలా మంది ఆయనకు భక్తి చేసేవారు ఉన్నారు, ఆరాధించేవారు ఉన్నారు, ప్రార్థించేవారు ఉన్నారు, పాట పాడేవారు ఉన్నారు, ప్రసంగించేవారు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. కానీ ఆయన ఆజ్ఞలు గైకొనకుండా ఒకవేళ ఉంటే మనకు నష్టమయ్యేది మన ఆత్మనే. ఎందుకనగా ప్రభు చెప్పిన మాట, నా ఆజ్ఞలు గైకొనే వ్యక్తి మరణం ఎన్నడూ కూడా రుచి చూడడు. కాబట్టి ఆయన ఆజ్ఞలు గైకొనుటయే ఆయనను ప్రేమించుగా. ఈ రోజు నిజంగా దేవుని మనం ఎంత ప్రేమిస్తున్నామండి. ఒకవేళ ఆజ్ఞని గైకొన వ్యక్తి అయితే నా మాట వినాలి. ఒకవేళ ఆజ్ఞని గైకొన వ్యక్తి అయితే తప్పకుండా నువ్వు దేవుని ప్రేమించలేవు, ప్రేమిస్తలేవు అని నిన్ను ఎవరన్నా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అని దేవుడే నిన్ను అంగీకరిస్తాడు. ఎందుకంటే ఆయన ఆజ్ఞలు గైకొనుటే ఆయనను ప్రేమించుట. ఆయన ఆజ్ఞ ఏమైంది? నేను లోక సంబంధిని కాదు, మీరు కూడా లోక సంబంధులు కాదు. ఆ శిక్షకి చివరిగా ఒక ప్రభు మాట చెప్తాడు. ఆ మాట ఒక్కసారి మనం చదువుదాము. చివరిగా నేను ముగిస్తాను అది చెప్పి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం నుంచి చదవండి. 18 నుంచి 20 వరకు చదవండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిసమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. మ్యూట్లో పడ్డదయ్యా. బ్రదర్ మీరు మ్యూట్ లో ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే చివరిగా 20వ వచనములో మనం చూస్తున్నాము, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము
మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇక్కడ తన అడుగు జాడల్లో నడుస్తున్నటువంటి శిష్యులకు, తన ఆజ్ఞలను గైకొంటున్నటువంటి శిష్యులకు ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమనగా, ఇప్పుడు మీకు నేను ఏ సంగతులను ఆజ్ఞాపించాను కదా, వాటన్నిటిని మీరు గైకొనవలనని బోధించండి. అది కేవలం వినాలని బోధించకండి, వాటిలో నడవడానికి బోధించండి. గైకొనాలి అని వారికి చెప్పండి, వారికి బోధించండి. ఎందుకంటే వారికి ఒకవేళ విన్న తర్వాత కూడా గైకొనకుంటే వారు తమ్ము తాము మోసపరుచుకున్న వారు అయిపోతారు. అందుకే వాక్యం సెలవిస్తున్నది, మీరు వినువారై ఉండకండి. కేవలం వినువారై ఉంటే మిమ్మల్ని మీరు మోసపరుచుకుంటారు. వినువారై ఉండకండి, విని దాని ప్రకారంగా మీరు ప్రవర్తించువారై ఉండు. అప్పుడు మీరు మనం మోసపో. ఎందుకంటే సాతాను అంటారు, వింటే విను కానీ నిన్ను దాటకు, వింటే విను నువ్వు లోకాన్ని దాటకు, వింటే విను భయాన్ని దాటకు, వింటే విను నన్ను దాటకంటాడు సాతాను. ఈ విధంగా సాతాను, లోకము, శరీరం, ఇవి రెండు ఈ సిలువ అనుభవం కూడా నిన్ను ఆపుతున్నాయా లేదా? పూర్తిగా నువ్వు సిలువ అనుభవం రాకుండా ఆపడానికి ఇప్పుడు ఏదో ఒక కారణం అంటే, కొందరికి లోకం ఆపుతాడు, కొందరికి తన స్వయమే ఆపేస్తాడు, కొందరికి సాతాను ఆపేస్తాడు. ఈ రోజున నిన్ను లోకం ఆపుతున్నారా, సాతాను ఆపుతున్నారా, లేకుంటే నీకు నువ్వే ఆగిపోయినా? ఈ సిలువ అనుభవం గుండా, ఈ సిలువ సువార్త గుండా ముందుకు సిలువనెత్తుకొని వెళ్లకుండా నిన్ను ఆపుతుంది ఎవరు? ఈ మూడు విషయాలే ఏదో ఒక విషయం ఉందా లేదు? కానీ ఎప్పటి వరకైతే నువ్వు వీటిని దాటలేవో అప్పటి వరకు నువ్వు బాప్తిసం తీసుకోవడానికి అర్హుడవు కావు. బాప్తిసం తీసుకోవడానికి అర్హుడవు కావు. కానీ ఈ మూడు దాటకపోయినా బాప్తిసం తీసుకుంటా, అది నిజమైనది కాదు. శిష్యుడిగా మారి తీసుకోవాలి. శిష్యుడిగా మారిన తర్వాత బాప్తిసం ఏమన్నారు? అందరికి బాప్తిసం ఇచ్చేసి శిష్యుడిగా చేయండి అనలేదు, శిష్యుడిగా చేసి బాప్తిసం ఇవ్వండి అన్నారు. ఒకవేళ అందరికి బాప్తిసం ఇవ్వండి అంటే ఈ రోజున వాక్యం తక్కువ చెప్పాలి, అందరినీ నీళ్ళలో ముంచి తీయాలి, నీళ్ళలో ముంచి తీయాలి. అందరి నీళ్ళలో ముంచి తీసేస్తే ఏమైపోతుంది? పేద సంఘం అయిపోతుంది. టక్క అందరి నీళ్ళలో నుంచి పేద సంఘం కట్టిన తర్వాత ఇప్పుడు మీరు అందరు శిష్యులు కావాలి, అదొక సంఘం. కానీ శిష్యులే మారిన తర్వాత ఇప్పుడు మీరు బాప్తిసం తీసుకోవాలి, ఇదొక సంఘం. మనకు ఏ సంఘం కావాలి? అందుకే సాతాను ఈ దినాలు బహు భయంకరంగా మనల్ని మోసం చేయడానికి ఇష్టపడుతున్నాడు కనుక వారి తంత్రములను మనం ఎరిగిన వారిగా ఉంటూ ఈ రాత్రి కాలంలో ఒక్కొక్కరు తమ వ్యక్తిగత జీవితంలో, ప్రభువా నేను నీకు శిష్యుడిగా మారడానికి ఈరోజు నేను ఏ విషయాలైతే నన్ను అడ్డగిస్తున్నాయో వాటిని దాటడానికి ఉన్న కృప నా పైన ఇరుకు ద్వారంలో ప్రవేశించడానికి పోరాడు. నీ పోరాడకుండా రక్షణ పొందలేదు. అక్కడ అడుగుతున్నటువంటి సవాల్ ఏంటనగా, ప్రభువా రక్షణ పొందే వారు కొద్ది మందేనా అనే జవాబుకి ప్రభు ఇచ్చిన మాట ఏంటిది? కొద్ది మందా ఎక్కువ మందా నేను చెప్పను, కానీ ఇరుకు ద్వారం గుండా ఎవరైతే పోరాడతారో వారికి మాత్రం రక్షణ. ఈ రోజున దేవుని సంకల్ప ప్రకారం ఉన్న రక్షణ నీ జీవితంలో కలగాలంటే ఈ మూడు విషయాలను తప్పకుండా దాటాలి. నిన్ను దాటాలి, లోకాన్ని దాటాలి, నీ శరీరాన్ని దాటాలి. ఇవి దాటి నీ శిష్యుడిగా మార్చబడి నువ్వు ప్రభుని ధరించుకుని లోకంలో ఆయన శ్రమల అనుభవంలో వెళుతూ నిత్య జీవానికి చేరుకో. అదే సంఘానికి హెచ్చరిక. సువార్త ప్రకటించి మీరు శిష్యులుగా మారాలి. ఒక్కొక్క వ్యక్తి శిష్యుడిగా మారాలి. మీరు శిష్యుడిగా మారే మనసు లేకుండా నువ్వు ఎన్ని వాక్యం వినా నీకు జ్ఞానం దొరుకుతుంది, కానీ జీవం దొరకదు. కానీ నీ గురి ఒక శిష్యుడిగా మారాలి, నేను ఒక శిష్యురాలిగా మారాలి, నేను ప్రభు అంగీకరించే వ్యక్తిగా మారాలి. ఒక దినాన్ని నేను ప్రభు సింహాసనం దగ్గర నిలబడుతున్నప్పుడు నేను నిన్ను ఎరుగుదును అని ప్రభు నాతో చెప్పాలి అనే ఆశ నీలో ఉంటే ఈ రాత్రి కాలంలో తప్పకుండా ఈ స్వరం నీకు అర్థమవుతుంది. నువ్వు ఎక్కడో ఒక దగ్గర నువ్వు ఆగిపోయావు. కొంతమంది తమ శరీరం దగ్గర ఆగిపోయారు, కొంతమంది తమ లోకం దగ్గర ఆగిపోయారు, బంధువుల మాటల దగ్గర ఆగిపోయారు, వీరి మాటల దగ్గర కొంతమంది ఆగిపోయారు. అనేక విషయాలలో నువ్వు ఆగిపోతున్నావు. అది నీకు కూడా తెలుసు, అరే ఇట్లా ఉంది కానీ నేను ఆగిపోతున్నా. నీకు ముందుకు రావడానికి నీ వల్ల కావడం లేదు. అక్కడనే దేవుని యొక్క కృప కావాలి. విశ్వసించు, దేవుని కృప దొరుకుతుంది. ఆ కృప, ఆ విశ్వాసం, అవి రెండింటిని బట్టి నీకు రక్షణ దొరుకుతుంది. అది నీకు రక్షణ. ఒక్కొక్కరు ఈ రాత్రి కాలంలో నీ జీవితంలో ముందుకు రావడానికి సిద్ధమైన, ఇరుకు ద్వారంలో ప్రవేశించి పోరాడడానికి సిద్ధమైన అయితే రండి మనం ప్రార్థన చేసుకుందాం. ఆ శిబిరం వెలుపలికి వెళుదాం, నిలువనెత్తుకుందాం, నిందలను భరించుకుందాం. ఆయన శ్రమల గుండా మనం వెళ్దాం.
ఆయన శ్రమ పడని మనం సంతోషపడదాం, మనం క్రిస్మస్ చేద్దాం, మనం ఎంజాయ్ చేద్దాం. ఇది కాదు, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమం అనుకూలం దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్టుగా మీ మనిషి మాది రూపాంతరం పొందని ఒక్కొక్కరు మీ జీవితాన్ని పరిశీలించండి. మీరు ఎక్కడ ఆగిపోయి నిజంగా ఈరోజు మీరు ఆగిన వారు కాదు. ఆగిన నిన్ను దేవుడు చూడట్లేదు, నువ్వు ఆగిపోతున్నావు కదా. ఆయన ఆజ్ఞ తెలిసిన తర్వాత, ఆయన మాట నీకు తెలిసిన తర్వాత దాన్ని కై కొనకుండా నువ్వు ఆగిపోతున్నావు కదా. నువ్వు ఎక్కడ ఆగిపోతున్నావు? ప్రభుత్వం మొరపెట్టు, ప్రభు నేను ఇక్కడ ఆగిపోయాను, నీ ఆజ్ఞ నాకు తెలుసు కానీ నేను ఆగిపోయాను ప్రభు, నీ సత్యం నాకు తెలుసు కానీ నేను ఆగిపోయాను ప్రభు, ఈరోజు నేను మరణంలోనే ఉన్నాను ప్రభు, నన్ను జీవంలో దాటించయ్య. ఈ మాటను గై కొనుక్కుంటే నాకు మరణమే, ఈ మాటను గై కొనుక్కుంటే నేను ఎన్నడూ కూడా మరణము రుచి చూడను ప్రభు. పూర్తిగా ప్రభు చేతికి ఎవరు తమ జీవితాన్ని అనుభవించుకుంటారు. కొన్ని మాటలు ధ్యానించుకుంటూ ప్రభు జీవితంలో ప్రేరేపణ కలిగిన వారు ఎవరైనా మన మధ్యలో ఉంటే అటువంటి వారు ఎవరైనా ఒకరు ప్రార్థించారు. స్తోత్రం స్తోత్రం స్తోత్రములు ప్రభా, పరిశుద్ధుడానికి వందనాలు. గొప్ప దేవుడా, మంచి దేవుడా, మహోన్నతుడా, స్తోత్రములు తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, ఇప్పటి వరకు మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రములు తండ్రి, నీకే వందనాలు. ఎవరైతే నీ ఆజ్ఞలను గైకొంటారో ప్రభా, వాళ్ళే నన్ను ప్రేమించినట్టుగా ప్రభా వాక్యం ద్వారా సెలవిస్తున్నాం. దేవానికి స్తోత్రములు తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్క నీ ఆజ్ఞను మేము ప్రభా గైకొని నిన్ను ప్రేమించే వారిగానే మమ్మల్ని ఉంచండి. దేవానికి స్తోత్రములు తండ్రి. ఎవరైతే నన్ను ప్రేమిస్తారో నేను వారిని ప్రేమిస్తానంటున్నావు దేవా. స్తోత్రములు అటివారిగా మమ్మల్ని సిద్ధపరచండి. దేవానికి స్తోత్రములు అయ్యా, నీకే వందనాలు ప్రభా. అవును దేవాన్ని స్వరక్తం చేత ప్రజలందరినీ పరిశుద్ధపరచుటకై ప్రభా గవని వెలుపట శ్రమ పొందాలని ప్రభా వాక్యం ద్వారా సెలవిచ్చావు. దేవానికి స్తోత్రం. దేవా, నిన్ను చేరుకునే ముందుగా ప్రభా మేమందరం కూడా ప్రభా శ్రమలు పొంది ప్రభా పరిశుద్ధపరచుకొని నిన్ను చేరుకోవడానికి సహాయం దయచేయండి. అటు కృపను అటు ఆత్మను మాకు అనుగ్రహించండి. దేవానికి స్తోత్రములు తండ్రి. మరి నిన్ను చేరడానికి ప్రభా నీకే స్తోత్రాలు అయ్యా, వందనాలు ప్రభా. అయ్యా, మమ్మల్ని అడ్డగిస్తున్న ఈ లోకం కానీ శరీరం కానీ ప్రభా సాతాను కానీ మా స్వచిత్తంగానే అన్నీ కూడా మీరు నశింపచేయండి. అవును ప్రభా, మేమందరం కూడా ప్రభా మా ఆత్మలో ప్రభా మేము ఎక్కడ ఆగిపోయామో ప్రభా మాకు తెలుసు కాబట్టి ప్రభా ఆగిపోయిన ఆ శోధన ఆ సమస్య నుంచి మమ్మల్ని విడిపించండి. అది దాటుకొని ప్రభా అయ్యా నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, నిన్ను చేరుకునేలాగా, నిన్ను ప్రేమించేలాగా, నీ ఆజ్ఞలు గైకొనే వారిలాగా మమ్మల్ని అందరినీ కూడా మీరు సిద్ధపరచండి. నా దేవానికి స్తోత్రములు తండ్రి, నీకే వందనాలు ప్రభా. నీ కృప చూపండి, నీ దయ చూపండి, నీ ఆత్మను మాకు దయచేయండి. అయ్యా, నువ్వు దొరికే భక్తి మాకు దయచేయండి ప్రభా. స్తోత్రాలు. నువ్వు దొరికే ప్రతి శ్రమ మాకు దయచేయండి తండ్రి. నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, నా మాట గైకొనిన ఎడల ప్రభా ఎవరు కూడా మరణం పొందడు ఏ రోజు కూడా అని ప్రభా వాక్యం ద్వారా సెలవిచ్చావు. అట్టి కృపను మాకు అనుగ్రహించండి ప్రభా. అయ్యా స్తోత్రాలు. నీ మాటలను నీ ఆజ్ఞలను గైకొని మేము ఎప్పుడు కూడా మరణం పొందకుండా ప్రభా నీతో పాటు ఉండడానికి నీ కృప నీ ఆత్మ మాకు అనుగ్రహించండి. దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ముఖ్యంగా ప్రభా మా జీవితాల్లో మా ఆత్మీయ జీవితంలో ప్రభా మేము ఎక్కడైతే ప్రభా ఆగిపోయామో ప్రభా స్తోత్రములు తండ్రి, ఇప్పుడే ఈ క్షణమే మాకు ప్రభా అయ్యా దాన్ని దాటుకునే కృపను మాకు అనుగ్రహించండి. అట్టి ఆత్మను మాకు దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరం కూడా నీ శిష్యులుగా మారడానికి నీ కృపను మాకు దయచేయండి. అయ్యా స్తోత్రములు. ఎవరు కూడా ప్రభా ఆశీర్వాదాలు ప్రభా నీకే వందనాలు స్వస్థతల దగ్గర ఆగిపోకుండా ప్రభా అయ్యా స్తోత్రములు తండ్రి. అయ్యా శ్రమ పొంది ప్రభా నీ రాజ్యం చేరుకోవడానికి సహాయం దయచేయండి. అవును ప్రభా, ఈ లోకంలోకి వచ్చి ప్రభా నువ్వు రాజుగా ప్రభా బ్రతకలేవు, ఆశీర్వాదాలతో ప్రభా మరి సుఖంగా బ్రతకలేవు కానీ ప్రభా స్తోత్రములు తండ్రి. నీకే వందనాలు. శ్రమలు అనుభవించావు దేవా, చివరికి ప్రభా స్తోత్రాలు నీ ప్రాణాలని కోల్పోయావు దేవా. స్తోత్రాలు తండ్రి, నీకే వందనాలు. అట్టి కృపను మాకు దయచేయండి అయ్యా. మరి నీకే స్తోత్రములు. సుఖంగా అయ్యా స్తోత్రాలు మరణం పొందకుండా ఉండే ఈ జీవితాలు మాకొద్దు దేవా. స్తోత్రం. మరణం పొంది నిన్ను చేరుకునే జీవితాలు మాకు అనుగ్రహించండి. అట్టి కృపను అట్టి ఆత్మను మాకు అందరికీ కూడా మీరు దయచేయండి. దేవానికి స్తోత్రములు చెల్లిస్తూ ప్రభా ఈ వాక్యం ప్రభా చెప్పిన మాటలన్నీ కూడా మా హృదయాల్లో ఫలించేలాగున
మేము అట్టి వారిగా నడుచుకునే వారిలాగా ప్రభా నీ కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ అయ్యా నీకే స్తోత్రములు చెల్లిస్తూ అయ్యా వందనాలు ప్రభా నీ శిష్యులుగా మారిన తర్వాత అయ్యా స్తోత్రాలు తండ్రి మమ్మల్ని ఖచ్చితంగా మార్చిన తర్వాత అయ్యా స్తోత్రాలు రక్షణ తీసుకునే వారిగా నీ కృపను మాకు అనుగ్రహించండి. అట్టి ఆత్మను మాకు దయచేసి అయ్యా నిన్ను చేరుకుని నీ రాజ్యం చేరుకునే కృపను మాకు అందరికీ దయచేయమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సగి వెళ్ళెదను, లోకము శరీరము లాగినను లోబడక నిన్ను వెళ్ళెదను, లోకము శరీరము లాగినను లోబడక నిన్ను వెళ్ళెదను. యేసు చాలును హల్లెలూయా, యేసు చాలును హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. హల్లెలూయా, స్తోత్రం. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోక తండ్రి నీకు వందనాలు ప్రభా. సాతాను శోధనలు అధికమవుతున్నప్పటికీ ప్రభా సొమ్మసిల్లక సాగిపోవడానికి సహాయం దయచేయండి. ఏ బిడ్డనైతే ప్రభా ఈరోజు ఆగిపోయిన స్థలములో నుండి లేచి ప్రభా నీ ఆజ్ఞలను వెంబడించడానికి ప్రభా ఒక్కొక్కరిని మీరు సిద్ధపరచండి అయ్యా. అనేక విషయాలు మమ్మల్ని ఆపిస్తుంది నాయన, శరీరము లోకము మమ్మల్ని లాగుతున్నాయి ప్రభా. తండ్రి మేము ఈ ఆజ్ఞల్ని కైకొనకుండా నీ సిలువ అనుభవకుండా వెళ్ళకుండా అనేక విషయాలు మమ్మల్ని లాగుతున్నాయి నాయన. నువ్వు ఆకర్షించండి. నువ్వు పైకెత్తబడినప్పుడు అందరినీ నా యుద్ధకు ఆకర్షిస్తానంటున్నావు తండ్రి. అవును ప్రభా, నువ్వు సిలువలో పైకెత్తబడినావు తండ్రి. నువ్వు అందరినీ ఈ రోజు నీ లైవ్ ద్వారా మీరు ఆకర్షించండి. నీ వైపు, నీ సిలువ వైపు, నీ సిలువ మార్గం వైపు వారిని ఆకర్షించండి. వారిని మోసపరిచే ప్రతి ప్రభావము ఈ దినములలో యేసు నామములో జ్ఞాపిస్తున్నాం ప్రభువా. ప్రతి ఆత్మకు నీ నామములో విడుదల కలుగును గాక. వారి స్వయములో నుంచి వారికి విడుదల కలుగును గాక. లోకములో నుంచి వారికి విడుదల కలుగును గాక. సాతాను అధికారములో నుంచి వారికి విడుదల కలుగును గాక. అంధకార అధికారములో నుంచి విడుదల చేసి ఈ కుమారుని యొక్క రాజ్య వారసులుగా వారు సిద్ధపరచబడుదురు గాక. వారి ఆత్మలకు విరోధమైన ప్రతి ఆటంకము తొలగిపోను గాక. సాతానుకు తెలుసు ప్రభువా, మీ ఆజ్ఞల్ని గైకొంటే ఎన్నడూ కూడా ఈ వ్యక్తి మరణం రుచి చూడనని ప్రభు. దానికోసమే సాతాను ఎంతగానో మేము ఆజ్ఞల్ని గైకొనకుండా మమ్మల్ని ఆపుతుండగా ప్రభువా, వారి తంత్రములు వారి మోసములన్నీ గుర్తించి వారిని ఎదిరించి నిలబడే కృపాశక్తిని ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని ఆయా స్థలములో నుంచి ప్రభువా వింటున్న ప్రతి ఒక్కొక్కరి హృదయములో ఈ వాక్యపు ప్రత్యక్షతను ఒక్కొక్కరి అనుగ్రహించమని ఈ రెండంచెల ఖడ్గము ప్రాణాత్మ శరీర మూలుగులను విభజిస్తూ ఒక్కొక్కరిని ప్రభు పరిశుద్ధపరుస్తూ ప్రభు వారిని సిద్ధపరచును గాక. ఈ మాటలన్నీ వారికి జీవమునకు కారణమగునట్లుగా ప్రభు ఈ రాత్రి కాలమున ప్రతి ఒక్కొక్కరిని మీరు దర్శించమని నీ చిత్తానికి నీ కార్యానికి అప్పగిస్తూ నీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామమును బట్టి అడుగుచున్నాను నా తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్నిన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ వరకు కూడి వచ్చిన మనందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరు విన్న మాటల్ని శ్రద్ధగా మీరు ధ్యానించండి. మరలా మీకు గురువారం రోజున మీకు యథావిధిగా లైవ్ ఇవ్వబడుతుంది. అందరూ తప్పకుండా ఏదై ఇంకా లోతుగా మీరు దేవుని సన్నిధిలో సిద్ధపడాలని తెలియజేస్తున్నాం. అందరికీ ప్రేజ్ ది లార్డ్.